మిత్రులారా, ఈ మధ్య వీడియోలు చేయడం లేదు. నాకు ఒక చిన్న ఎగ్జామ్ ఉండే కాబట్టి ఆ వీడియో చేయడంలో అంతరాయం కలిగింది. అయితే మీకు ప్రకృతిని పరిచయం చేసే యత్నంలోనే ఈ వీడియోలు చేస్తున్నాను నేను. ఇది సండ్ర చెట్టు, అది చాలా గట్టిగా ఉంటుంది దాని యొక్క కలప. ఇలా నేను వస్తుంటే ఒక సువాసన ఇచ్చింది, ఏదో ఒక మంచి సువాసన వచ్చింది. దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఈ చెట్టును చూడండి. దీనిని బిలుగ చెట్టు అని కూడా అంటారు. ఇది దరిదాపు ఒక 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది చాలా దృఢంగా ఉంటుంది. ఇక్కడ కూడా వాసన రావట్లేదు. నేను వెళ్తుంటే నాకు మంచి సువాసన వచ్చింది. దరిదాపు ఒక 20-30 మీటర్ల వరకు వస్తూనే ఉన్నది వాసన. ఆ చెట్టును దొరకబడదామని వెళ్తున్నాను నేను. అది కూడా బిలుగ చెట్టే. చూడండి, ఇక్కడ ఒక ముళ్ళ పొద నాకు ఇలా తాకింది. దాని యొక్క అది మనం నడుస్తుంటే, అడవిలో నడుస్తుంటే మనల్ని ఇలా ఆపేస్తుంది. అది అలా వాటి యొక్క కొక్కెలతో మన బట్టలను ఇలా కొక్కెల్లా పడి ఆపేస్తుంది అది. చూడండి, ఇలా వెళ్తుంటే నాకు చూడండి, అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి. మనవాళ్ళు తాగి బీర్ బాటిల్, పగిలిన బీర్ బాటిల్ ఉంది చూడండి. మనవాళ్ళు తాగి దేన్ని వదలట్లేదు, అన్నిటినీ కలుషితం చేస్తారు. ఏదో ఎంజాయ్ పేరిట ఇక్కడ తాగొచ్చి ఆ సీసాలన్నీ ఇలా పడేస్తున్నారు, అంతా కలుషితం చేస్తున్నారు. ఇప్పుడు ఊళ్ళను వదిలిపెట్టి ఇక అడవుల మీద పడ్డరు. చూడండి, ఆ వాసన వచ్చే చెట్టు ఎక్కడ ఉందా అని నేను వెతుక్కుంటూ వెళ్తుంటే నాకు కనబడిందండి. ఆ పువ్వు చూడండి, ఇలా బ్రహ్మాండమైన వాసన అన్నట్టు. ఎంత వాసన అంటే నీకు ₹1,00,000 సెంటు కూడా అక్కర్రాదు దాని మీద. చూడండి, ఆ పువ్వులు ఎలా ఉన్నాయి. అది తెల్లగానే ఉంటాయి, కానీ అవి వాడిపోయే దశలో ఉన్నాయి, పడిపోయే దశలో ఉన్నాయి. కాబట్టి అవి కొద్దిగా గోధుమ రంగులో మారినాయి. ఈ చెట్టును ఏమంటారంటే గార్డీనియా గుమ్మిఫెరా అని అంటారు. ఇది దరిదాపు 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. చూడండి, పూలు ఎలా ఉన్నాయి. సువాసన వస్తుందండి. మొత్తం దరిదాపు ఒక 50 మీటర్ల వరకు వాసన. ఆ వాసనను చూసి ఇది ఎక్కడ ఉందని నేను వెతకడానికి కిందికి దిగాను, రోడ్డు కింద దిగాను నేను. చూడండి, ఎంత బ్రహ్మాండంగా ఉన్నది దాని వాసన. వాటి యొక్క ఆకులు చూడండి, ఒక మైనం పూసిన మాదిరిగా ఉంటుందండి ఆ ఆకు మొత్తము. దీని యొక్క శాస్త్రీయ నామము గ్రాండీనియా గుమ్మిఫెరా. ఇది రూబియేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. ఇది మంచి వాసన ఇస్తుంది. చూడండి ఎట్లా ఉంది. వీటి యొక్క కాయలు ఉంటాయి. ప్రస్తుతం ఆ కాయలు లేవు. మనము అవి తింటే ఎలా అనిపిస్తుంది అంటే, మేము చిన్నప్పుడు తినేవాళ్ళము వాటిని. వీటి కాండం చూడండి ఎంత దృఢంగా ఉందో. దరిదాపు ఇది 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీన్ని సంస్కృతంలో డిక్కా మాళ్ళు అని కూడా అంటారు. వీటి కాయలను చూడండి. ఈ కాయ ఇలా ఉంటుందండి దానిపైన. ఈ కాయ తీస్తే అలా ఉంటుంది. ఇది పులుపు తీయని రుచి ఉండేది. వీటి ఆకులు చూడండి. వీటి ఆకులపై గంధం లాంటి పూసినట్టు ఉంటుంది. అది బంక దానిపైన ఉంటుంది. అది ఒక వాసన వస్తుంది.